హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. ఇచ్చట అన్ని ముచ్చట్లకు ఇదే గట్టి అడ్డ. నా పేరు శ్రీరామిల్లందుల. ఓకే, ఈరోజు మనం బిగ్ బాస్ రివ్యూలతో మన ఛానల్ స్టార్ట్ చేద్దాం. బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ తోటి, అంటే ఈరోజు ఎంత 19th ఎపిసోడ్ తోటి మనం బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇవాళ ఏం జరిగిందంటే ముందుగల సోనియా నబీల్తో ముచ్చట పెడుతున్నది, డిస్కషన్ చేస్తున్నది. దాంతో మనకు ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఎపిసోడ్ స్టార్ట్ కాగానే వీళ్ళ డిస్కషన్, సోనియా అండ్ మన వీళ్ళ నబీల్ డిస్కషన్ విన్నాక బిగ్ బాస్ ఏమన్నాడంటే, నబీల్ అన్ని గుడ్లు తీసుకుపోయి స్టోర్లో పెట్టుకున్నాడు. ఇద్దరి స్టాండ్లు తీసుకుపోయి స్టోర్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఏమైంది, పెట్టేసిండు. మళ్ళా కొద్దిసేపటికి గేమ్ స్టార్ట్ అయింది. ఏం గేమ్? మన పద్మావతి గేమ్ నడుస్తున్నది కదా, 2.0. గుడ్లు పడుతున్నాయి, గుడ్లు ఏరు కస్తున్నారు, లోపల పెడుతున్నారు, బుట్టలో పెడుతున్నారు, అండ్ లోపల పెట్టి దాచిపెట్టుకుంటారు. ఈ దాచిపెట్టుకునే క్రమంలో గుడ్లు ఏం చేసిండు ఈసారి, నిన్నంతా మనకు కోడి మధ్యలోకి వెళ్ళి గుడ్లు వస్తాయి, వీళ్ళందరూ కొట్టుకుని మనం చూసినాం కదా. ఇవాళ మొదలు ఏం చేసినాడు, గుడ్లు మీదకి వెళ్ళి చుట్టూ మొదలు పెట్టాడు బిగ్ బాస్. వీళ్ళు క్యాప్సులు పట్టుడు, అటు పెట్టుడు, ఇటు పెట్టుడు సులువు అయింది. మళ్ళీ ఒక 2 నిమిషాలు కాగానే మళ్ళీ లోపలి నుంచి వస్తాయి, కొన్ని లోపలికి వెళ్ళి వస్తాయి, కొన్ని మీదకి వెళ్ళి వస్తాయి. ఇక గేమ్ మొదలైంది. మొదలు కాగానే ఇలా కొట్లాట మొదలైంది కదా, లొల్లి కొట్లాట పంచాయతీ మొదలైంది. ఇక మన ఆదిత్య అన్నాన్ని చూస్తే, ఆదిత్య ఓం గారిని చూస్తే మా దండి పాపం అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే నిఖిల్ తోటి ప్లీజ్ నిఖిల్ ఇలా చేయొద్దు నిఖిల్, ప్లీజ్ నిఖిల్ ఇలా చేయొద్దు, ప్లీజ్ నిఖిల్ అని ఎంబడి ప్లీజ్ అని ఒక 1000 సార్లు అని ఉంటాడు అబ్బా. నేను లైవ్ కూడా కాసేపు చూసిన, ఒక 1000 సార్లు మనకు ప్లీజ్ అని ఉంటాడు. ఆయన చూస్తే మస్తు బాధ అవుతుంది. ఎందుకంటే పాపం వయసు 48 ఏళ్ళు. ఫిజికల్ గేమ్లలో ఆడాలని, లేకపోతే నాగార్జున గారేమో ఆడకపోతే నువ్వు కనబడతలేవు అంటాడు. ఆయన ఎవరితో చెప్పుకుంటా ఆయన బాధ. ఫిజికల్ దమ్మొస్తుంది, ఆడుతూ ఉంటే దమ్మొస్తుంది. నిన్నంతా దమ్ము వచ్చి, నిన్నంతా పాపం పృథ్వీతోటి ప్లీజ్ పృథ్వీ ఇట్లా పట్టకు, ఇలా చేయొద్దు పృథ్వీ అని చెప్పేసి నిన్న పృథ్వీతోని వేసుకున్నాడు. మళ్ళీ ఇవాళ నిఖిల్ తోటి అందరితో పాపం ప్లీజ్ అని. ఆయన వయసుకు వీళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకుండా ఆయన మాత్రం వీళ్ళందరికీ రెస్పెక్ట్ ఇచ్చి ప్లీజ్ నిఖిల్ ప్లీజ్ అని ఒక 1000 సార్లు ప్లీజ్ అంటాడు అబ్బా. ఆయన వయసును చూస్తే మస్తు బాగా అనిపిస్తాను. కానీ ఏం చేస్తాం, గేమ్ అంటూ వచ్చిండు కనుక ఆడవలసిందే. నాగార్జున చెప్పేవాడేమో కెమెరాలో కనబడాలని ఆడతాడు, మరి ఎట్లా ఆడతాడు కదా, ఫుల్ జోష్ మీద ఆడతాడు బా. ఆయన వయసుకు తగ్గదానికన్నా కూడా చాలా ఎక్కువ ఆడతాడు. సో ఇవాళ ఆయన గేమ్ మస్తు ఆడి గెలిచిందా సెకండరీ ముచ్చడు. ఆయన వయసుకు ఆయన ఆడుడు అనేది సూపర్ విషయం, చాలా బాగా ఆడతాడు. ఓకే, ఆదిత్య ఏం చేసిండు, ఆదిత్యతో ఇదంతా అయిపోయిన తర్వాత మన నిఖిల్ తోటి ఆదిత్య గారు, మేము మీ గుంజం, మాది మీరు గుంజద్దు అని చిన్నగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ లెక్క చేసుకొని ఇంతలనే ప్రేరణ, అమ్మమ్మ మేమెక్కడ అవుతుంది, నేను చెప్పుకున్నా మేము ఆగద్దనంగా ప్రేరణ, నేను చేస్తా, నేను గుంజుతా అంటే ఇక మన నిఖిల్ ఎట్లుంటాడు, బాహుబలి సార్. పోయి మొత్తం గుంజుకోవడానికి పోయిస్తే మళ్ళా ఆదిత్య మళ్ళీ వచ్చి ప్లీజ్ నిఖిల్ వద్దు నిఖిల్, మా అనుకున్నాం కదా నిఖిల్, ప్లీజ్ వద్దు నిఖిల్ అని నిఖిల్ను సంజాయించుకొని గేమ్లకు స్టార్ట్ చేసిండు. అయిందా? ఇక మన అభయ్ సార్ ఉన్నాడు, గేమ్ ఆడుడు బంద్ చేసిండు సార్. చీఫ్ అని మర్చిపోయిండు, గేమ్ ఆడుడు బంద్ చేశాడు. గుడ్ల కడ కూర్చున్నాడు. నేను గివప్ ఇచ్చేసిన, మీరు ఆడుకుంటారు భయ్, మీరు ఏమన్నా చేసుకోరు. చేసి కూడా చేయక ఆడ కూర్చొని ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ఎవరికి? మన నిఖిల్కు పిలిచి, ఆయన ఇంకో క్లాన్ మెంబర్, నువ్వు ఇక్కడ క్లాన్ మెంబర్, గేమ్లో మీ ఇద్దరు పంచాయతీలు నాకైతే అర్థం కాలేదు. పిలుస్తున్నాడు, ఆయన కూర్చున్న సలహాలు నీకులు చెప్తున్నాడు. ఆడేటోళ్ళందరినీ పిలిచి మీరు ఆడకూరి, మీరు ప్రశాంతంగా మీ ఆట ఆడండి గౌతమ బుద్ధుల్లాగా చెప్తున్నాడు అబ్బా. అభయ్ ఫ్యాన్స్ ఎవరైనా నాకు తిట్టుకుంటే పర్లేదు, కానీ అభయ్ చీఫ్గా చేయాల్సిన గేమ్ మాత్రం ఆడతలేడు, అది 100% కన్ఫర్మ్. గివప్ ఇచ్చడం ఏంటబ్బా, చీఫ్ గివప్ ఇచ్చినాక అట్లా వాళ్ళు ఎట్లా ఆడతారు, ఈ క్లాన్ మెంబర్స్ ఎట్లా ఆడతారు? వాళ్ళందరికీ నువ్వు ముందరుండి జర నడిపించుకుంటా నువ్వు చేయించాలి తప్పితే, నువ్వు క్లాన్ చీఫ్గా అటు కూర్చుంటా, నేను ఇటు కూర్చుంటా, నాతో అయితలేదు భయ్, నేను ఇది ఆడా, బిగ్ బాస్ ఉంది తిడతా, ఏం ఆడుతున్నావు? మొన్నదాకా నువ్వు మస్తు ఆడుతున్నావు అనుకున్నాం అందరం. అబ్బాయి దగ్గర విషయం ఉన్నది, అబ్బాయి సూపర్ ఆడుతున్నాడు, ఎక్స్ట్రాడినరీ ఆడుతున్నాడు అబ్బాయి, మంచి లాజిక్ ఉన్నది, అందరితో మంచిగా ఉన్నాడు, అందరితో ఫ్రెండ్షిప్ ఉన్నాడు. చీఫ్ అయినా కూడా అబ్బాబ్బా ఏం ఓటేసింది అందరూ అనుకున్నాం. ఇదా నేను చేసేది అబ్బాయి తప్పు. నువ్వు ఏం ఆడినా కూడా చీఫ్గా నువ్వు గివప్ ఇవ్వడం అనేది చాలా తప్పు. ఓకే, అట్లా ఇవ్వకూడదు. అయిపోయిందా? ఈ గొడవ నడుస్తా అంటే గేమ్ పాస్ చేసాడు బిగ్ బాస్ గేమ్ పాస్ చేసేసి ఎవరి గుడ్లు ఎన్ని లెక్క పెట్టమన్నాడు.
నిఖిల్ వాళ్ళది మళ్ళీ 66 గుడ్లు వచ్చినాయి, వీళ్ళవి ఒక 30 గుడ్లు వచ్చినాయి కాంతారెడ్డి. మళ్ళీ ఇక్కడ నిఖిల్ వాళ్ళు గట్టి కొట్టారు. ఓకే, గట్టి కొట్టిన తర్వాత ఏమైంది, ఆడికి అది అయిపోయింది. నబీల్ ఏం చేసాడు, సీతతో డిస్కస్ చేస్తాడు. అంటే అంతకుముందు సోనియాతో డిస్కషన్ అయింది కదా, సోనియా జర గట్టిగా మాట్లాడంగానే నువ్వు ఉర్రకు నా మీద గజ్జేయకు అని చెప్పేసి డిస్కషన్ అయింది. సోనియా కొంచెం గట్టిగా మాట్లాడింది, ఆ విషయం నచ్చలేదు అని సీత చెప్తున్నాడు. చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన ఇప్పుడు సంచాలక్ కనుక ఆయన చెప్పిన మాట కొంత వినాల్సి వస్తుంది. ఆ సోనియా అడుగుంటే కూడా తప్పలేదు, సోనియా కూడా గట్టిగా అడిగింది. ఆ ప్రాబ్లం ఏంటంటే చేయి పెట్టొద్దు అన్నాడు, కనపడాలన్నాడు కానీ చేయి పెట్టొద్దు అనలేదు. అది అని చెప్పేసి ఆమె లాజిక్ ఆమె మాట్లాడింది. డెఫినెట్ గా గెలవడానికి ఎవరైనా మాట్లాడతారు, ఆమె కూడా మాట్లాడింది. ఆమె కూడా సోనియా కూడా గత 2-3 రోజుల నుంచి అద్భుతమైన ఆట ఆడుతున్నది. మొన్న టాస్క్ లో కానీ మన అదేం టాస్క్ నత్తల నడు అనే టాస్క్ లో చాలా బాగా ఆడింది, అందరినీ కొట్టేసి బ్రహ్మాండంగా ఆడింది, ఆడి వాళ్ళకు గెలిపించింది కూడా. కాబట్టి ఆ పిల్లకు ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఈ వీక్ మాత్రం మనం సోనియాని ఏం అనడానికి లేదు. ఇదివరకు సోనియాను హేటెడ్ చేసింది చాలా మంది, ఇప్పుడు కూడా చేస్తుండొచ్చు. సోనియా పర్సనాలిటీని హేటెడ్ చేయొచ్చు, సోనియా ఏమంటారు మన నోరు జారుతుంది అప్పుడప్పుడు. ఈ నోరు జారుడు 100% తప్పు. కానీ ఈ వీక్ సోనియా ఆడిన ఆట మాత్రం సూపర్ ఆడింది, ఇక అందులో ఏం డౌట్ లేదు, మంచిగా ఆడింది నా ఉద్దేశంలో అయితే. ఇక మీకు నచ్చకపోతే, కొంతమందికి నచ్చకపోతే మనం ఏం చేయలేము. కానీ సోనియా మాత్రం మంచిగా ఆడిందని చెప్పుకోవాలి. ఈ వీక్ మంచిగా ఆడింది, ఇంకా మంచిగా ఆడుతుంది కూడా. నెక్స్ట్ ఏం చేసిండు, అది అయిపోయింది. సీతతో డిస్కస్ చేసిన తర్వాత గేమ్ పాస్ ఇచ్చిన తర్వాత కొత్త గేమ్ పెట్టిండు బిగ్ బాస్లో. ఆయనకు అలవాటు కదా, పెద్ద మనిషి. మనం పెద్ద మనిషి అనుకుందాం, బిగ్ బాస్ కన్నా పెద్ద మనిషి అని అనుకుందాం. పెద్ద మనిషి ఏం చేసిండు, వీళ్ళకు ఈ ఎగ్స్ బాగా కొట్లాడుకుంటారు అలసిపోయిండ్రు అని చెప్పేసి కొంచెం రిలాక్స్ ఇద్దామని ఇలా గుడ్లు పెంచుకునే మార్గం, అంటే ఎక్కువ చేసుకునేటట్టు, వాళ్ళ గుడ్లు ఇంకా ఎక్కువ తెచ్చుకునేటట్టు వాళ్ళకు ఒక చిన్న గేమ్ పెట్టిండు. చిన్న ప్లాట్ఫామ్ 2 తెచ్చాడ పెట్టి అలా +90 +50 -10 అని రకరకాలు రాసేసి నాకు గుండ్లు వేసిండు. ఇది మన పెద్ద శర్రలు గుండ్లు. ఆ గుండ్లు వేసి ఈ కాళ్ళతో బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసేసి ఆ గుండ్లల్లో ఆ హోల్స్లలో ఏదైతే పడుతుందో ఆ పాయింట్స్ మీకు వస్తాయి. అది ట్విస్ట్ ఏం పెట్టిండంటే గెలిచిన టీం వాళ్ళకు మాత్రమే ఆ గుడ్లు యాడ్ అవుతాయి అని పెట్టిండు. ఆ విషయం వీళ్ళకి తెలుసు మంచిగా చదివారు. తర్వాత గేమ్ స్టార్ట్ చేసాం. గేమ్ స్టార్ట్ చేసినాక అబ్బాయి ఏమాట కామాట ఈ విషయంలో ఇంతసేపు నిరూపించినా కూడా మంచిగా ఆడిండు. 90 ఏమో వచ్చినాయి ఆయన. ఆ 9గా పాపం ఒక్కసారి జంప్ చేసినందుకు, జంప్ చేస్తే ఆ బాల్స్ వచ్చి బయటపడ్డాయి. సంచాలకుడు కూడా వీళ్ళ తరపు సంచాలకే ఉన్నాడు కదా, ఎవరు మన పృథ్వీని సంచాలక పెట్టిండు బిగ్ బాస్. ఆయన ముందుగానే చెప్పాడు బాల్స్ కింద పడితే, నేను వీళ్ళలో చెప్పలే కానీ లైవ్ లో చూసినప్పుడు ఏంటంటే బాల్స్ కింద పడితే మాత్రం నేను కౌంట్ చెయ్యా అని క్లియర్ గా చెప్పాడు పృథ్వీ. కాబట్టి పుసుకులు ఏమైందంటే వీళ్ళ బాల్లే కింద పడ్డాయి. 2 బాల్స్ 9గా ఎగురుడు గెలుతుట్లా కింద పడ్డాయి. కింద పడ్డాక సోనియా వచ్చి మెల్లగా ప్రయత్నం చేసింది, ఏమని కింద పడ్డ బాల్స్ మీదే వచ్చు కదా అంటే, లేదు మనం ఫస్టే చెప్పినాం, ఇక రూల్స్ ఇప్పుడు మార్చేది లేదు కనుక బాల్స్ కింద పడ్డాయి మళ్ళీ వేసేది లేదని చెప్పేసి క్లియర్ చేసిండు. అల్లాబాయ్ గెలిచిండు. ఓకే, గెలిచేసిండు. గెలిచిన తర్వాత ఏమైంది, వాళ్ళకు లైవ్లో చూడాలి, గమ్మతుండే లైవ్లో. మనకి ఎపిసోడ్ ఇవ్వలేదు కానీ లైవ్లో బాగా గమ్మతుండే. వాళ్ళకు ఎరగ సీత మెల్లగా పుస్తకం చదువుతూ వీళ్ళు ఎగురుతారు, వాళ్ళకు 60 వచ్చినాయి, వీళ్ళకు 90 వచ్చినాయి. కాబట్టి వీళ్ళది వాళ్ళకన్నా 20 మార్కులు ఇంకెక్కువ ఉంటాయి నిఖిల్ వాళ్ళది, మేమే లీడ్ ఉంటామని వాళ్ళందరూ ఎగురుతారు. అంటే సీత కొంచెం సమజ్దారు కదా. సీత ఏం చేసింది, రూల్స్ పుస్తకం పట్టుకొచ్చింది. ఏం చూస్తారు రాబాయ్ మీరు, అట్లా కాదు నేను చెప్పేది వినుర్రి, ఎవరైతే గెలిచిరో వాళ్ళ గుడ్లే యాడ్ అవుతాయి, మిగతా వాళ్ళే కావు అని అనుకున్నారు కానీ వీళ్ళకి చెప్పలే. వీళ్ళకి చెప్పకుండా పక్క పెట్టి సపడే కూర్చున్నారు. ఇక వీళ్ళు అబ్బాయి వీళ్ళందరూ ఒక 20 గుడ్లు వస్తే మస్తుండు కానీ రాకపోయి మనకు. అదేంటి మనకు మధ్యలో ఏమైందంటే +50 మన 9కి ఆడేటప్పుడు +50 పడ్డది బాల్. ఆ +50 పడ్డ బాల్ పక్కకు పోయింది. ఇప్పుడు ఇక వీళ్ళు వెయిట్ చేస్తారు, ఈ టైంలో బజర్ కొడితే అయిపో బిగ్ బాస్ మస్తు ఉంటుంది, మనమే లీడ్లోకి వస్తామని అనుకున్నారు. కానీ అంతలో ఏం చేసింది, మళ్ళీ 9గా మెల్లగా ఆడేసి ఆ +50 మళ్ళీ తెచ్చి ఆ బాల్ వేసి 60 వేసి, అయినా యూజ్లెస్ అది 60 వేసుకున్నా కూడా యూజ్లెస్సే కానీ వేసుకున్నాక ఏమైంది, వీళ్ళకి తెలియదు ఆ విషయం. వీళ్ళు నబీలో అనుకుంటారు అబ్బా మనం ఇంకా కొడితే అయిపోను, కానీ అక్కడ వాళ్ళకి తెలుసు, వాళ్ళు సైలెంట్ అయిపోయారు, మాకేం రావు లీడ్ వాళ్ళకే వచ్చిందని చెప్పేసి సీత గీత వీళ్ళందరూ సైలెంట్ అయ్యారు. కొద్దిసేపటికి బిగ్ బాస్ మెల్లగా అనౌన్స్మెంట్ ఇచ్చాడు అన్నట్టు, కాంతారా టీం వాళ్ళు గెలిచారు కదా, ఈ గెలిచినందుకు గాను మీకు 90 బాల్స్ వచ్చి మీ గుడ్లు వచ్చి మీకు యాడ్ అవుతాయి, లోపలిగా గుడ్లు తెచ్చుకోమని బెల్ కొట్టిండు. నబీల్ పోయి గుడ్లు తెచ్చుకున్నారు. గప్పుడు వెలిగింది వీళ్ళకు, అరే గెలిచిన వాళ్ళకే ఇస్తారు కదా, ఓడిపోయిన వాళ్ళకి ఇయ్యారు కదా, గప్పుడు వెలిగింది మన వాళ్ళకి. వెలిగింది. ఇక అయిపోయింది
ఆ స్టోరీ అయిపోయింది. ఆ స్టోరీ అయిపోయినాక ఏమైంది, మార్నింగ్ పొద్దున్నే పాట స్టార్ట్ అయింది. దసరా పాట. ధూమ్ ధామ్ దోస్తాం దీర్ఘమరగ చేద్దామని జోరు పాట వేసుకున్నాడు. ధూమ్ ధామ్ దోస్తాం దీర్ఘ అంటే టాస్క్ అంత పాటలు బిగ్ బాస్ లో పాటలు కూడా ఎట్లుంటాయి అంటే ఆ రోజు టాస్క్ ఏదైతే ఉన్నదో దానికి కొద్దిగా రిలేటెడ్ ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం చూస్తే ఈ టాస్క్ తగ్గట్టే ఎప్పుడప్పుడు పాటలు ఇస్తూ ఉంటాడు. జోరు నడుస్తుంది ఆ కొట్లాట. అంటే ఇప్పుడు ఈ గేమ్ ఏదైతే ఉన్నదో పద్మావతి కోడిగుడ్ల గేమ్ ఏ సీజన్ లో పెట్టినా అన్ని సీజన్లో కూడా సక్సెస్. ఇదివరకు కూడా మన దాంట్లో కూడా పెట్టారు, వేరే భాషలలో కూడా పెట్టారు. ఏడ పెట్టినా కూడా ఈ ప్రోగ్రామ్ 2 రోజులు గమ్మత్ ఆట ఉంటుంది, మంచిగా కొట్లాడుకుంటారు. ప్యూర్ ఫిజికల్ గేమ్ అంటే ఇదే. ఈ గుడ్ల స్కీమ్ ఏదైతే దాచిపెట్టుడు ప్రతి సీజన్ లో హిట్ బొమ్మ అంటారు కదా, ఆ హిట్ బొమ్మ ఇది కనుక ఇంట్లో కూడా మళ్ళీ 2 రోజులు ఆడించినందుకు బిగ్ బాస్ ఇలా పెట్టిండు. దానికి తగ్గట్టే నిన్న బంగారు కోడి పెట్టేసిండు పాట. ఇవాళ ఏమేసిండు, ధూమ్ ధామ్ తోస్తాం తిరగమరగా చేద్దాం ఇది చేసుకున్నాడు. అంటే మనం ఇంకా మళ్ళీ గుద్దులాట కొట్లాట ఉన్నది, అయ్యా అయిపోలేదు గేమ్, ఇంకా పెండింగ్ ఉన్నది అని చెప్పేసి మనం అనుకోవాలన్నట్టు. అయిందా? ఇక నెక్స్ట్ మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమని, కిచెన్లో ట్విస్ట్. నిన్ను చెప్పిండు కదా 14 గంటలు మీకు ఇస్తాం అని చెప్పిండు. 14 గంటలు మీకు ఇస్తాం అంటే వీళ్ళే మాట బిగ్ బాస్ ఏమనుకున్నాడు, 14 గంటలు అంటే మాకో గంట మీకో గంట అని మంచిగా గుద్దుకుంటారు, మనం ఎంజాయ్ చేయొచ్చు, వేడుకలు చూడొచ్చు, మనం దూరం చూసి తాంబూలాలు ఇస్తే వాళ్ళ తానక సస్తారు అనుకున్నారు. వీళ్ళు తెలివిగా ఏం చేసిర్రు, జర నిఖిల్ ఉన్నాడు కదా, ఈ నిఖిల్ క్లాన్ వాళ్ళు నేను లైవ్ లో డిస్కషన్ చేసేసి మనకు గంట కాకుండా మనకు ఎక్కువ వస్తుంది, అందరం కలిసి చేసుకుందాం బ్రహ్మాండంగా, ఇచ్చిన టైంలో గంటలు చేయొచ్చు, ఇద్దరం వేరు చేస్తే డబల్ టైం అవుతుంది, సింగిల్ టైంలో చేయాల్సి మనం గంటలనే 4 పొయ్యిలు ఉన్నాయి, మీరు 2 వాడువి మేము 2 వాడతాం అని చెప్పేసి మంచిగా పంచుకొని 2 వాడుకొని 2 గంటలు 5 గంటలు ఖతం చేస్తారు. పెద్ద మనిషి చూసినాక ఆయనకు మనసు పట్టదు కదా, వీళ్ళు కొట్లాడుకుంటలేరు. మళ్ళీ వీళ్ళు మంచి కొట్లాడుకుంటారు, మనం చూద్దాము, అందరికి గేమ్ ఎంటర్టైన్మెంట్ అంటే కొట్లాడతారు. కిచెన్లో ప్రశాంతంగా వంటలు నడుస్తాయి, బ్రహ్మాండంగా తింటారు, ఏ లొల్లి లేకుండా తింటారు. మళ్ళీ కనుక ఏం చేసిండు, ఇదేదో మంచిగా లేదు కదా, అబ్బాయి వాళ్ళు మనకు మంచి ఐడియా ఇచ్చారని చెప్పేసి ఇవాళ నుంచి ఒక క్లాన్ వండేటప్పుడు ఇంకో క్లాన్ దగ్గర రావద్దు, ఒక క్లాన్ వంట అయిపోయినాక 2 క్లాన్ చేయాలి. ఎందుకంటే ఇది 14 గంటలు బాగా తక్కువ అయితే అనుకున్నాను, సరిపోతుంది వాళ్ళకి మిగిలేటట్టున్నది. ఇంకా కనుక బిగ్ బాస్ ఏం చేసిండు, వెళ్ళగా వచ్చేసి ఒకటి టింగర్ పెట్టేసిండు. వెల్కమ్ పెట్టి ఎవరు ఒకరు వండేటప్పుడు ఓ క్లాన్ సభ్యులు రావద్దు, ఒక క్లాన్ సభ్యులు అయిపోయిన తర్వాత ఇంకో క్లాన్ సభ్యులకు రావాలి అని ఒకటి మెల్క పెట్టేసాడు. ఓకే, పెట్టకు కూడా వీళ్ళు మంచిగా మేము నవ్వుకుంటాం మంచిగా చేస్తామని టూకుంటాడు. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, లొల్లి పెట్టుకుంటేనే మాకు ఫుటేజ్ వస్తారట ఆయన. అయిందా? అదొకటి మొదలు పెట్టిండు లొల్లి పంచాయతీ. పెట్టగానే అబ్బాయి సార్ ఉన్నాడు కదా, ఈయనకు వాళ్ళే, అరే ఏం కదా ఈ తిండి పెట్టడానికి కొట్లాటలు పెడుతున్నారా, తిండి పెట్టద్దని కొట్లాటలు పెడుతున్నారా, యూజ్లెస్ ఫెలోస్, సైకోస్, ఏదో ఈ పదాలు కాదు కానీ సైకో ఇట్లా చేస్తున్నాడు, దిమాగ్ ఖరాబ్ ఉన్న వాళ్ళకు అని బిగ్ బాస్ టీము పెద్ద మనిషిని అని వేసుకున్నాడు. ఈ అంత వేసుకున్నట్టుగా యాక్చువల్గా వాడద్దు, అసలు పదాలు వాడద్దు, బిగ్ బాస్ తిట్టుడు అబ్యూజ్ చేసుడు చేయొద్దు, వాళ్ళ కాంటాక్ట్లో కూడా అవన్నీ ఉంటాయి. అంటే ఇక ఆగరు, కొన్ని చోట్ల ఒక్కొక్కసారి ఆకలికి తట్టుకోలేక ఇవన్నీ మాట్లాడతారు, దానికి ఎవడేం చేయలేడు, దాన్ని తప్పని కూడా పెద్దగా అనలేము మనం. ఓకే, దీని తర్వాత ఈ బిగ్ బాస్ చెప్పిన తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకున్నాం, ఎవరు నిఖిల్ అబ్బాయి క్లాన్ వీళ్ళు చీఫ్లు కదా, చేసుకొని మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసుకుని మేము మధ్యాహ్నం లంచ్ చేస్తాం ఇట్లా అంటా ఉంటే పక్కకు సోనియా ఉన్నది డిస్కస్ చేసి. సోనియా కొంచెం వాడుతుంది కదా, అబ్బాయి ఏంటంటే చాలా తెలివిగా నిఖిల్ని ఏదంటే ఏది చెప్తుంది వింటాడు నిఖిల్, మనం నిఖిల్ను కాంప్రమైజ్ చేద్దాం అన్నట్టుగా ఏదో చెప్పిండట. చెప్తే సోనియాకి నచ్చలే, సోనియా మాట్లాడియలే, ఆడ నిఖిల్ని మన అబ్బాయిని మాట్లాడియకుండా అబ్బాయి అటు పోయిన తర్వాత నిఖిల్తో అంటారు, నువ్వు చెప్పొచ్చు కదా అబ్బాయి, ఆయన చెప్తుంటే మాట్లా కాదు, చికెన్ మేము ఏదో మొత్తానికి చపాతి అన్నం వండుకోవడానికి టైం పడుతుంది, ఇవన్నీ నువ్వు చెప్పొచ్చు కదా అని చెప్పేసి నిఖిల్ని కొంచెం వేసుకున్నది. అటు అబ్బాయి కూడా వాళ్ళ టీం మెంబర్స్ తోటి వాడు పాపం వింటాడు, నిఖిల్ వింటాడు, కానీ పక్క పొంటి సోనియాను మాట్లాడిస్తలేదు, అసలు ఏం మాట్లాడియది, గెలవనియది, అజ్జేది ఇజ్జేది అని మొత్తం వాళ్ళకు పంట రాయిలెక్క అయింది సోనియా అవతలి. యశ్మికి కానీ ప్రేరణకు కానీ అబ్బాయికి కానీ పంటలే రాయట చూసిన, పంటి కింద రాయి లెక్క అయింది సోనియా, తట్టుకోలేకపోతారు. ఎందుకంటే ముందుగానే చెప్పిపోయింది కదా సోనియా, నాగార్జున సార్ నువ్వు వీక్లాన్లో పోతావు అంటే నేను అబ్బాయి దగ్గర నిఖిల్ దగ్గరికి పోతా, నా సలహాలు బాగా అవసరం పడతాయి,
క్లాన్ చీఫ్కి అవసరం పడుతుంది కాపాడుకుంటా అని చెప్పేసి పోయింది కనుక అవన్నీ చెప్తుంది. ఈయన నిఖిల్ కూడా ఆమె ఏం చెప్తే పాటిస్తాడు, అంటే సక్సెస్ అవుతాడుగా పాటిస్తాడు. విడిచి కొడితే వినకపోవచ్చు, కొన్ని చెప్పినవి సక్సెస్ అవుతాడు, ఆ స్ట్రాటజీలు పనిచేస్తున్నాయి, మెదడు మంచిగా పనిచేస్తుంది, అన్ని ఇస్తుంది కనుక వింటున్నాడు. ఎవరు మన నిఖిల్ కూడా వింటున్నాడు. ఇది వేరే మ్యాటర్లకు నేను బోదలుచుకోలేదు ఈడిగే. ఓకే, చెప్పింది ఇది అయిపోయింది. మళ్ళీ ఏం చేసింది సోనియాతో అన్ని అయిపోయిన తర్వాత గేమ్ స్టార్ట్ అయింది, మళ్ళీ టాస్క్ స్టార్ట్ అయింది. కుకింగ్ ఫినిష్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళుగా. ఈ డిస్కషన్ అయిన తర్వాత కుకింగ్ ఫినిష్ చేసుకున్నారు. అరగంట వాళ్ళు అరగంట ఇల్లు మొత్తానికి కుకింగ్ స్టార్ట్ చేసుకుంటే ఓ చోట నిఖిల్ అభయ్ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. ఏదో మొత్తాన్ని డిస్కస్ చేసుకుంటా అంటే టింగ్ అని మీదకి వెళ్ళి ఒక బాల్, ఆ కోడిలోకి వెళ్ళి ఒక రెడ్ కలర్ గుడ్డ చిక్కిది పడ్డది. అది మన కెమెరా గురించి వాళ్ళు ఎవరు చూడలే, ఎందుకంటే రాత్రి అయింది కదా, వాళ్ళు చూడలే. నిఖిల్ చూడలే, అభయ్ చూడలే, టీమ్మేట్లు ఎవరికి ఆడికి ఎందుకు పోతారు, గుడ్లు అయిపోయినాయి కదా మనం ఏం లేదా అనుకున్నారు. ఆ రెడ్ ఎగ్ వచ్చి కోడి గుడ్డు ఎర్ర గుడ్డు వచ్చి టక్కన పడ్డది అక్కడ. ఓకే, ఆ టక్కన పడ్డ కూడా ఎవరు చూడలేదు, విడిచిపెట్టిరు. రాత్రి పన్నారు, లేచిరు. మళ్ళీ పొద్దున్న లేవంగానే నిఖిల్ ఏం చేసి మెల్ల బ్రష్ చేసుకుంటే అటు స్విమ్మింగ్ పూల్ కాడికి పోయి అట్లా చూసేవరకు అక్కడ కోడి గుడ్డు కనబడ్డది ఎర్ర. టక్కని జైలు పెట్టుకోవచ్చు, కానీ ఏం చేసిండంటే మన టీం వాళ్ళని అడుగుదాం, ఉసుక్కున తీసుకుంటే ఏమైద్దో, ఎలిమినేట్ అంటాడో ఏమంటాడో, గుడ్లు పోతాయి అంటాడో, బిగ్ బాస్లో ఏమైంది తెలియదు కదా. ఒక్కని నేను తీసి జైలు పెట్టుకుంటే ఎందుకు, నన్నే అనవసరంగా వేసుకుంటారు. అందరూ ఏం చేసిండంటే గుడ్డు అట్నే ఉంచి మెల్లగా లోపలికి పిల్లి లెక్క పోయి ఈ టీం మెంబర్స్ అందరిని పిలిచి అక్కడ ఒక ఎర్ర గుడ్డు ఉన్నది నేను చూసిన, వాళ్ళు ఎవ్వరు చూడలే, మరి దాన్ని ఏం చేయాలని వీళ్ళందరూ ఎందుకు తీసుకోవాలి, సోనియా తీసుకోపో మెల్లగా, ఈ సీతమ్మ ఉక్కు వేసి చెప్పలు తీసుకోండి, సోనియా మెల్లగా పోయి మెల్లగా జైలు పెట్టుకున్నాను. సోనియా ఎట్లా సార్ ఇంటాడు కదా నిఖిల్ సార్, పోయి గుడ్డు తీసి జైలు పెట్టుకొని మెల్లగా టచ్ చేసి పిల్లిలా. ఈ గుడ్డుతో ఏమవుతుంది అనేది మనం తర్వాత చెప్పుదాం. ఈ ఎర్ర గుడ్డుతో ఏమవుతుంది, ఏం జరుగుతుంది, చాలా జరుగుతాయి ఈ రెడ్ కోడి గుడ్డుతో. అది ఏమవుతుంది అదే చెప్పుకుందాం మనం. అయిందా, తీసుకొచ్చి పెట్టుకున్నాడు నిఖిల్. అన్నాక మళ్ళా గేమ్ స్టార్ట్ అయ్యి గేమ్ స్టార్ట్ కాగానే మనీకి పృథ్వీకి మంచి డిస్కషన్ పడుతున్నారు. పృథ్వీ ఏమంటాడు, పృథ్వీ ఏదో గుంజులో ఏదో చేస్తున్నాడు. అంత గొడవలా ఒకడు గుంజుకురుడు కింద పడేసుకుడు మీద పడేసుకుడు ఇవన్నీ కామన్ ఆడి మాకు ఏం తేడా లేకుండా చేస్తాను. చేసేటప్పుడు ఏమైందంటే మణికంఠను గుంజేతలు పెడతా, మణికంఠ ఆగడు కదా, మణికంఠ నన్ను ఎందుకు కూర్చున్నాడు అంటే, నీకు ఫిజికల్ స్ట్రెంత్ లేకపోతే పీకి ఇక్కడి నుంచి రాకును, ఆడపోయి కూర్చో, ఇడికి రాకు, ఫిజికల్ గేమ్లో స్ట్రెంత్ ఉన్నాడు, ఆడాలి ఎందుకు ఆడుతున్నావు పో అన్నాడు. నేను పోను అని ఏడుపు టాపిక్ వచ్చింది, నువ్వు ఏడుస్తావు, నీకు అజ్జేదని ఏదో మొదలు పెట్టగానే మణికంఠ ఏం చేస్తాం మెనగా, నేను ఫిజికల్ స్ట్రాంగ్ అని చెప్పలేడు కదా. ఫిజికల్ స్ట్రాంగ్ కాకపోయినంత మాత్రాన నేను సారీ ఆడపిల్లకి ఏడుస్తావు, ఆడపిల్లకి చేస్తావు అని చెప్పేసి అన్నాడు. నోరు జాగ్రత్తగా ఉంచుకో, నేను ఆడపిల్లకి వేస్తాను, పిచ్చి మాట్లాడకు. స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నోడు వీక్ కంటెస్టెంట్ అని అనుకు, స్ట్రెంగ్త్ తక్కువ కావచ్చు, నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నోడు వీక్ కంటెస్టెంట్ అని మాత్రం అనకు అని చెప్పేసి మణికంఠ అన్నాడు. పాయింటే అంటే మణికంఠ గేమ్ కొన్ని చోట్ల పనిచేయచ్చు, మెంటల్ గేమ్లలో మణికంఠ పనిచేస్తుంది కాబట్టి ఫిజికల్ గేమ్లో పని ఆల్రెడీ నిన్న పడితేనే అబ్బాయి ఎరని ఉన్నవో సచ్చినవో తెలుస్తలేరా పక్కకు అంటే దానికి పోయి ఏడిచే పక్కకు. నాకు అర్థం కాదు, మణికంఠ ఊకే సెంటిమెంటల్ డైలాగులు ఎవరి కోసం కొడతాడు నాకు అర్థం కాదు. అంటే నేను పిల్లని తెచ్చుకోలేదు అంటాడు, వాళ్ళు రావాలంటాడు, వీళ్ళు రావాలంటాడు, నేను గెలిస్తేనే వస్తా అంటాడు. బిగ్ బాస్ ఖచ్చితంగా అందరికి గెలుస్తారు, ఎవరో ఒకరు గెలుస్తారు. గెలవకుంటే బతకవా, బిగ్ బాస్ గెలవలేదు నువ్వు బతకవా, ఏం మాట్లాడతావు, నేనే గెలవాలి, అన్ని టాస్కులు నేనే ఆడాలి, ఆడు, నీకు అవకాశం వచ్చినప్పుడు ఆడు, ఎవడు వద్దన్నాడు, నువ్వు ఆడతా అంటే ఎవడు వద్దన్నాడు, నువ్వు వాడే గేమ్స్ అయితే ఆడతాడు, నువ్వు చెడగొడతావు అని తెలిసినప్పుడు నేను ఎవడు అడగడు, అంతే కదా. ప్రతిదానికి తగుదనమ్మ అనుకుంటూ వస్తాడు, అద్దంటే ఏడుస్తాడు. ఈ ఏడుపు ఒకటి కామన్ అయిపోయింది. నిన్న మళ్ళీ బిగ్ బాస్ పిలిచి నిన్న మళ్ళీ ఏదో మాట్లాడండి, బిగ్ బాస్ పిలిచి నేను మనకట మన వాళ్ళకి కింద పడితే ఇప్పుడు నిఖిల్ గుంజి కింద పడేసినప్పుడు డాక్టర్ రూమ్ పోయాడు, ఓష్ వచ్చి పడిపోయాడు. కానీ నాకు ఒక్కటి నచ్చలేదు పడ్డప్పుడు, నిఖిల్ గుంజి కింద పడేసినప్పుడు పడిపోయి కొట్టుకుంటాడు అక్కడ. ఓకే, గేమ్ పాజ్ చేసిండు బిగ్ బాస్. పెద్ద మనిషి గేమ్ పాజ్ చేసినప్పుడు మీరు అందరు ఏం చేయాలి, కనీసం కట్టసి పోయి మణికంఠను ఓదాల్సి, మీ గుడ్లు పక్కకొని ఇంకేమన్నా పోనీ. అబ్బాయి అక్కడ ఉన్నాడు, నిఖిల్ తోస్తే పడ్డాడు, అబ్బాయి పాపం ఫుల్ టెన్షన్ పడ్డాడు, ఇంకా అయిందా
వీడు చచ్చిపోయినా ఉండడా అన్న మైండ్ తిరుగుతాను పాపం. మణికంఠ కింద పడిపోయాడు కదా, కింద పడిపోయినాడు అంత మైండ్ తిరుగుతుంది. అంటే వీళ్ళు ఈ గొడవ ఈ లుల్లి పంచాయతీ ఇదే తప్పితే అసలు మనిషి ఉన్నాడా లేదా ఏం తెలుస్తలేదు. వాళ్ళు లేపుకొని లోపలికి పోతున్నారు, బిగ్ బాస్ రూమ్ లకు మెడికల్ రూమ్ లకు తీసుకుపోతున్నారు. వీళ్ళ కొట్లాట వీళ్ళే అందరూ, వీళ్ళు వాళ్ళని లేదు ఇక్కడ మొత్తం మంది. ఒక నీకు లేదో కొంచెం కన్సర్న్ చూపెట్టి దొబ్బినందుకు అభయ్ పాపం చూపించేట్టు బిగ్ బాస్ లోపలికి పిలిచి తీసుకోవట్లేదు. వీళ్ళు కనీసం ఒక్క మాట అరే ఎట్లా మనకంట ఏం సంగతి కింద పడ్డు, వీళ్ళు పడ్డా కూడా అంతేనా? రేపు గేమ్ ఫైనలా? ప్రాణం ముఖ్యమా గేమ్ ముఖ్యమా? నాకు అర్థం కాదు, అసలు పట్టించుకోవాలి. సో ఆ పాయింట్ను దృష్టిలో పెట్టుకొని మణికంఠను పక్కకు పోమంటే ఈయన పోయి పక్కకు పోయి ఏడ్చిండు. ఇక అది కామని అనుకోండి మణికంఠకు. ఆయన ఎప్పుడు ఎట్లుంటాడు వైద్యులు, ఒకసారి 1 నిమిషంలో సీరియస్ ఉంటాడు, 1 నిమిషంలో నవ్వుతాడు, 1 నిమిషంలో ఏడుస్తాడు, ఆ దొంగ టాస్క్ అంటాడు, దొంగతనం చేస్తుంటే పెద్ద హీరోయిజం అనుకుంటాడు. అంత గమ్మత్ నడుస్తుంది మణికంఠ ఏం జడ్జ్ చేసేటట్లేదు. అయిపోయిందా ఈ మణికంఠ డిస్కషన్ అయిపోయింది. ఇక సార్ అభయ్ సార్ చీఫా ఎంపరా ఏందు పక్క కూర్చొని ఆడపిల్లలు పోయి ఆడుతున్నారు, మీకు పోయి మీద వాడి గుద్దుకొని తెచ్చుకుంటున్నారు. నీకేమైంది సార్? కింద కూర్చొని అది ఏం గేమ్ ఆవిడు సార్, ఈడ కూర్చొని నిధులు సూక్తి ముక్తాలు చెప్తాను అందరికి. నీకు స్ట్రెంత్ లేదా? ఫిజికల్ స్ట్రెంత్ లేదా? నేను అట్లా ఆడతా ఇట్లా ఆడతాను అన్ని బీరాలు పలుకుతావు కదా, నీకు స్ట్రెంత్ లేదు ఏంటి అసలు చీఫా నువ్వు ఇంకేమన్నా? తర్వాత బిగ్ బాస్ యాక్షన్ తీసుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. అది నెక్స్ట్ మనం మళ్ళీ మీరు చూసినాక మాట్లాడుకో, చూడకముందు. ఎందుకని కంప్లీట్లీ ఫెయిల్ చీఫ్ అని నేనైతే 100% చెప్తాను. ఓకే, ఇక్కడ కూర్చొని నీతులు చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి ఎగ్గులు గుంజుకపోతుంటే, సీత వచ్చి ఎగ్గులు గుంజుకపోతుంటే వద్దు సీత తీసుకపోకు ఆగుతారా? మీ సంచాలకు అక్కడ నిల్చొని మీరు ఎక్కడి నుంచి ఎవరన్నా పట్టుకోకండి, ఎగ్స్ తెచ్చుకోండి, నాకు సంబంధం లేదు, మీద పడి కొట్లాడుకోకండి, క్లాక్ చేసుకోమాకండి, పట్టుకోకండి అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు నువ్వు కాపాడుకోవాలి కదా, కనీసం చేతులు అడ్డం పెట్టి కాపాడు. సీత తీయకు. మళ్ళీ వీళ్ళందరూ వచ్చి కొట్లాడుతున్నారు, కొట్లాడి ఎగ్స్ తీసుకుని వస్తాడు. వద్దు మనం గేమ్ నీట్గా ఆడదాం, నీట్గా ఆడితే మనమే గెలుస్తాం, తర్వాత చూసుకుందాం. మనం అబ్యూజివ్ వర్డ్స్ ఎవడు వాడుకుంటాం? వాళ్ళు అన్నదాన్ని కౌంటర్లు ఇయ్యద్దా? నీ క్లాస్ మెంబర్స్ నువ్వు ఏం చెప్తున్నావు? నాకైతే నచ్చలేదు, మీరు ఎవ్వరు ఏమన్నా ఫీల్ కానీ నాకైతే నచ్చలేదు, కంప్లీట్గా నచ్చలేదు. అయిపోయిందా? దీని తర్వాత ఒక ఇంపార్టెంట్, అంటే ఈ ఎపిసోడ్లో ఒక ఇంపార్టెంట్ అడ్రస్ చేయాల్సిన ఇష్యూ ఒకటి ఉన్నది. ప్రేరణ నూరు జారింది. ఏమని జారింది? సీత వచ్చేసి బ్లాక్ చేసింది, ప్రేరణ పట్టుకుని వచ్చేది. నా చేతులు పట్టుకోకు, అది పట్టుకోకు, కాలు పట్టుకోకు అంటే కాలు బట్టి తన్నకు అని సీత అన్నది. తన్నొద్దు, కాలు బట్టి తన్నకు, కాలు బట్టి తన్నకు అని సీతమ్మ చెప్తున్నది. ఇంతలో విష్ణు వచ్చింది. విష్ణు వస్తే విష్ణు ఆడ నిల్చోవడం రాగానే ప్రేరణ అగో ఈ రాక్షసి వచ్చింది. రాక్షసే నువ్వేంది అంటే మీరు అందరు మనుషులు కాదు, రాక్షసి నీ ఇష్టమేనా? డైలాగులు కొట్టు నీ ఇష్టం, కొడుతూనే ఉన్నది ఆమె, కొట్టేసింది రాక్షసి అన్నది. నెక్స్ట్ ఒక చాలా గలీజ్ క్యారెక్టర్లెస్. ఈ పదాలు వాడు ఎంతవరకు కరెక్ట్ ఆమెకే తెలియాలి. క్యారెక్టర్లెస్, రాక్షసి, ఇట్లాంటి వర్డ్ అన్ని వాడింది. ఎవరి మీద? విష్ణు మీద వాడింది. అంటే అక్కడ విష్ణు పెద్దగా తప్పు తీసుకోలేదు, అంటే హీట్ ఆఫ్ ది మూమెంట్ ఉన్నది, గొడవలో ఉన్నది, ఈమె అన్నది ఆమె అన్నది. ఫస్ట్ అయితే అన్నది అయితే ప్రేరణ, తర్వాత విష్ణు కూడా నోరు జారేసింది, కొంత వర్డ్స్ వాడేసింది. కానీ ప్రేరణ ఫస్ట్ స్టార్ట్ చేసింది రాక్షసి, ఇట్లాంటి పదాలన్నీ స్టార్ట్ చేసింది ప్రేరణ. కనుక అది తప్పు. నేషనల్ టెలివిజన్ మీద మీరు ఆడేటప్పుడు నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి, మంచిగా ఉంచుకొని మంచిగా ఆడాలి. అట్లా కాకుండా మీరు ఇష్టమైన మాట్లాడతా అంటే అంటే పబ్లిక్ ఇష్టపడరు, నోరు జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ యష్మి నబీల్తో చెప్తున్నాను మళ్ళీ. ఇంతలో ఏం జరిగింది? మనోడు పృథ్వీ వచ్చేసి గుంజులో పెట్టడం కోసం వచ్చాడు. ఇక్కడ గుంజుకోవద్దంటే ప్రేరణ దగ్గరకు వస్తే ఇట్లా అన్నాడు. జనరల్గా నిన్న నుంచి కొట్లాడుకుంటున్నారు, లిటరల్గా కొట్లాడుకుంటారు అందరు. ఈ కొట్లాడుకునే క్రమంలో ఏమైంది? ఇట్లా అన్నాడు. ఇట్లానే గుడ్లు గుంజుకున్నాడు, కొంచెం అగ్రెసివ్. అంటే పృథ్వీ కరెక్ట్ చేస్తున్నాడు, నేను చాలా అగ్రెసివ్ నేచర్ ఉన్నది, బాగా అగ్రెషన్ చూపిస్తున్నాడు. అది గేమ్కు మంచిది కాదు, తనకు కూడా మంచిది కాదు. ఆల్రెడీ బయట ఓటింగ్ ట్రెండ్స్ లో చూస్తే పృథ్వీ లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ బిహేవియర్ తోటి, ఈ వరస్ట్ బిహేవియర్ తోటి, అంటే వరస్ట్ బిహేవియర్ అని మనం ఎగ్జాక్ట్ వర్డ్ వాడలేం, కానీ ఈ బిహేవియర్ అంటే ఎఫ్ వర్డ్స్ యూజ్ చేసుడు, చాలా ఓవర్ అగ్రెషన్, అంటే ఒళ్ళు వైద్యులకుండా ఆవుడు, గుంజవతల వాడేసుడు,
అంటే ఫిజికల్గా చేసుడు ఇట్లాంటి విషయాలకు మన పృథ్వీని 100% ప్రజలు ఇప్పటికీ హర్షిస్తలేరు. నాకు తెలిసి అయితే ఎవ్వరు సంబరంగా లేదు పృథ్వీ విషయంలో. ఓటింగ్లో కూడా సార్ లాస్ట్ ఉన్నాడు, బయటికి వచ్చేది కూడా చెప్పలేదు. ఈ వీక్లో బయటికి వచ్చేది కూడా చెప్పలేదు. పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. ఆయన బయటికి వస్తే పెద్ద అలా అజీబ్ ఏం లేదు. ఓకే, అయినా ఇప్పుడు ఈ విషయంలో అనే వరకు యష్మికి సంతు దొరికింది. ఇట్లా దుబ్బంగానే కొడుతున్నా అంటది వచ్చి, పృథ్వీ ప్రేరణ కొడుతున్నా అంటది. కొట్టినాడు, కొట్టలే కదా. యష్మికి ఇంత సందు దొరికితే ఇంత పొడుగు చేస్తుంది. కై 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 అని లేచి ఇంత పొడుగు చేస్తుంది. ఓకే, అయిపోయింది. అంత నబీల్ వచ్చేసిండు ఏదో మొత్తానికి. కానీ మళ్ళీ గేమ్ పాజ్ అయింది, కంప్లీట్గా పాజ్ అయిపోయింది. గేమ్ పాజ్ అయిన తర్వాత ఎక్కడి గుడ్లు అక్కడిని తన్నుకున్నారు, కింద పడేసారు. నిఖిల్ వాళ్ళ గుడ్లు మొత్తం బాక్సులని, మన నెస్ట్లలో, గంపలల్ని వీళ్ళ గుడ్లు మొత్తం కింద ఉన్నాయి. ఒక్కో గుడ్డు కూడా కొన్ని 20-30 గుడ్లు మీద ఉండొచ్చు, మిగతా మొత్తం కింద ఉన్నాయి. ప్రేరణ వచ్చి చిన్నగా నబీల్ని అడిగింది, గుడ్లను వేసుకోవద్దు దాన్ని బట్టి గంప గుంజుకోవచ్చా అని అడిగింది. ఫస్ట్ చిన్నగా గుంజుకోను, బాల్స్ అని లేయగాని జస్ట్ ఇట్లా గుంజుకుంటా అంటే పక్కకి వేసుకుంటే ఆ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ గేమ్ స్టార్ట్గా ఒక్క కార్డు వేసుకుంటే అందులో వేసుకోవచ్చు, మళ్ళీ తొందరగా వేసుకోవచ్చు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటే మళ్ళీ వాళ్ళు గుంజుకోపోతారు, అన్ని ఒక్క ఉంటే వేసుకోవచ్చు అని దగ్గర జమ చేస్తుంది. కాతం ఆడికి వెళ్ళి పోయిన వచ్చింది సోనియా. ఏం చేస్తాను నబీల్ ఇక్కడ, ఆమె గుంజుకుంటుంది, అటేస్తుంది ఇటేస్తుంది, గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయ్యి అవన్నీ పక్కకి ఏమంటే నబీలు కొద్దిగా పాపం ఏదో అడిగింది కదా, పిల్ల అడిగింది, సరే పక్కకే తీసుకో, గంపలు వేసుకుంటలేవు కదా, నేను గంపలు వేసినాయి లెక్క పెడతా, పక్కకి వేసినాయి లెక్క పెట్టనే అని చెప్పాడు. క్లియర్గా లెక్క పెట్టా అని చెప్పాడు. పక్కకి వేసుకుంటుంది. ఇంతలో బిగ్ బాస్ అడుగుతాడో తెలియదు, మళ్ళీ గేమ్ స్టార్ట్ అంటాడో తెలియదు, పాజ్ అంటాడో తెలియదు. అక్కడ సిచ్యువేషన్ అట్లుంటుంది, దానికి ఎవడేం చేయలేడు. అరిచింది సోనియా, బాగా అరిచేసింది. అరవగానే నబీలు అరిచాడు. ఇద్దరుగా ఇది గేమే అట్లున్నది మొత్తం. ఒకరితో కూడా అరుచుకున్నాడు, లొల్లి పెట్టుకున్నాడు. ఇలా ఏది తప్పు లేదు, ఏది మంచి లేదు. వీరు వాడిని గురించి తప్పులేదు, వాళ్ళు వీళ్ళని గురించి తప్పులేదు, ఎవరెవరిని గురించి తప్పులేదు, రైటు లేదు. అదొక గేమ్, ఆ గేమ్ ఫార్మేట్ అట్లాంటిది, అది నడుస్తూ ఉన్నది. మరీ ఓవర్గా కాకుండా నడుస్తూ ఉన్నది. డిస్కషన్ అయింది. ఆ నబీల్ అరవంగానే మళ్ళీ వీళ్ళు ఇటు నుంచి అరుచుకుంటచ్చు. ఎవరో మన క్లాన్ మెంబర్స్ అందరు, నిఖిల్, సారు, పృథ్వీ, వీళ్ళందరూ ఊరుకుంటే ఇటు వచ్చారు. మళ్ళీ ఇటు వచ్చేసి నబీల్ మీద అరిచారు. ఓకే, అంత అయిపోయింది. మళ్ళీ చల్లబడ్డ తర్వాత మొత్తం మళ్ళీ బిగ్ బాస్ ఏం చేసిండు, మళ్ళీ ఎవరు గడ్డలన్నీ చెప్పమన్నాడు. మళ్ళీ ఒక కౌంట్, మళ్ళీ ఒక గేమ్ పాజ్ ఇచ్చేసి మళ్ళీ ఎవరు గుడ్లు ఎవరికి ఎంత ఉన్నాయో చెప్పమంటే వీళ్ళకు నిఖిల్ వాళ్ళ టీం 262 గుడ్లు వెళ్ళినాయి, కాంతారా టీంకు 25 గుడ్లు వెళ్ళినాయి. ఓకే, సో ఈడికి ఎపిసోడ్ ఆగింది. మన స్టైల్ ఎట్లున్నది, మన వ్యవహారం ఎట్లున్నది, మీరు కొంచెం కామెంట్లో చెప్పుర్రి. ఏదన్నా నా దగ్గర నుంచి తప్పులు ఉంటే మార్చుకుంటా. ఇకపై మీకు డైలీ బిగ్ బాస్ రివ్యూ ఇద్దామని డిసైడ్ అయినా. ఇంతమంది ఇస్తున్న రూపాయి నువ్వేంది ఇచ్చేది అనొచ్చు, నాకు ఇవ్వబుద్ధి అయింది, నేను ఇస్తున్నా. ఓకే, చాలామంది ఇస్తారు, నాకెందుకో వాళ్ళు కొన్ని చెప్తున్నారు, మనం కూడా అంటే మన స్టైల్లో కొన్ని చెప్తే బాగుంటుందేమో నాకు కొంచెం ఐడియా వచ్చేసి నేను కూడా స్టార్ట్ చేసిన. కాబట్టి బాగుంటుంది అని అనుకుంటున్నా. చూడండి, ఎంజాయ్ చేస్తున్నారా లేదా, దీని గురించి ఏ కామెంట్ ఉన్నా కూడా కింద చెప్పండి. ఏదైనా తప్పు ఉంటే మార్చుకుంటా డెఫినెట్గా. ఓకే, బాయ్.